హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం జామెట్రిక్ సంబంధించి సర్కిల్ టాంజెన్షియల్ థియరం పీవైక్యూస్లో పార్ట్ సెకండ్ వన్ ట్రై చేస్తున్నాము. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ జామెట్రీ టాంజెన్షియల్ ప్రీవియస్ ఇయర్ సర్కిల్స్ వచ్చింది. సో ఓకే, మనం లేట్ చేయకుండా చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, వెన్ టూ సర్కిల్స్ ఆఫ్ రేడియా R1 and R2 హ్యావ్ their centers at a distance d apart, then length of ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అని నీకు ముందే చెప్పాను. డీసీటీ వచ్చేస్తేనేమో d² మైనస్ ఆఫ్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ రూట్, అది కదా. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ వచ్చేసరికి ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే. సో ఆన్సర్ వచ్చేసి d² మైనస్ ఆఫ్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. ఓకే, సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. ఓకే, ఎక్స్టర్నల్లీ అని అన్నాడు. ఓకే, సో బొమ్మలు ఇలాగ ఉంటాయి. ఓకే, వచ్చినండి. బి ఏబి ఈజ్ ఏ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. ఇక్కడ ఏ, ఇక్కడ బి. ఓకే, బి ఏ టూ సర్కిల్స్. ఏ అండ్ బి ఆర్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, పిఏబి. పి ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. యా, ఎక్స్టర్నేట్ పి. పిఏబి వచ్చేసి ఎంత, 40 అని అంటున్నాడు. ఓకే, దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏబిపి. మనం ముందు తెలుసుకున్నాము ఇలా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర 90 degrees ఉంటుందని. సో ఇది 40 అయితే ఇది 50 అవుతుంది ఆన్సర్. ఓకే, ఈ బి వచ్చేసి ఇది 90 అయినప్పుడు ఇది 40 అయితే ఇక్కడ 50 ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, టూ ఈక్వల్ సర్కిల్స్ పాస్ త్రూ ఈచ్ అదర్స్ సెంటర్ అన్నాడు. ఓకే, ఈ ఫస్ట్ సర్కిల్ ఉంది, దీని యొక్క సెంటర్ ఇది ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకో సర్కిల్ పాస్ అవుతుంది. ఓకే, దీని సెంటర్ ఇక్కడ ఉంది, ఇలాగే ఈ సెంటర్ ఉంది. ద రేడియస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ 13 centimeters. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 13, ఇక్కడ నుంచి ఇక్కడికి 13. ఈ సెంటర్ కాబట్టి ఇది C1, ఇది C2 అనుకుందాం అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 13. ఓకే, దెన్ ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అంటే ఇది మొత్తం, అంటే ఈ ట్రయాంగిల్ యొక్క హైట్లో హాఫ్ అనమాట. దాన్ని డబల్ చేద్దాం అంతే. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ ఎంత √3/2 ఇంటూ సైడ్ 13 కదా. ఇది హెచ్, మనకు కావాల్సింది ఇది ఒక హెచ్ అయితే ఇక్కడ ఇంకో హెచ్ ఉంది, ఇంకో 2 హెచ్లు కావాలి. ఇంటూ 2 చేస్తే ఇక్కడ కూడా ఇంటూ 2 13√3 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లెట్ O be the center of the circle and PB point outside circle. PAB is a secant. ఇది సీకెంట్ అన్నట్టు, ట్యాంజెంట్ కాదు. సీకెంట్ అంటే సర్కిల్ మధ్యలో నుంచి కట్ అవుతుంది. ఓకే, పి అనేది ఇక్కడ ఉంది, పిఏబి. ఇది పి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, పిఏబి. ఓకే, అండ్ జస్ట్ ఎ మినిట్ కొంచెం. ఓకే, సరే క్వశ్చన్ చేస్తాను. సర్కిల్ ఏ అండ్ బి. పిటి ఈజ్ ఏ ట్యాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ పి. PT is a tangent drawn from P. Okay, PT is a tangent drawn from P. Okay, then the length of PT. PA వచ్చేసరికి ఎంత, 3 అన్నాడు. AB వచ్చేసి 9 అన్నాడు. వెరీ సింపుల్. PT² is equal to PA into PB. PA వచ్చేసి 3, PB వచ్చేసి 12. 12 3 36 అంటే PT వచ్చేసి 6 అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ రూట్ చేస్తే. ఓకే, ఆన్సర్ చూద్దాము. యా, ఆన్సర్ వచ్చేసి 6. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ద సర్కిల్స్ విత్ సెంటర్స్ B and D హ్యావ్ రేడియై 4 and x centimeters. ఓకే, ఇది x అనమాట. రేడియై 4 and x centimeters. ఇఫ్ AC ఈజ్ ఏ ట్యాంజెంట్. AC అనేది ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్. ఎందుకంటే ఇలా వంకరగా ఉంది క్రాస్గా. ఓకే, నాట్ డైరెక్ట్, ఇలా డైరెక్ట్గా లేదు. సో ఇలా వంకరగా ఉంది కాబట్టి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అవుతుంది AC. ఫైండ్ వాల్యూ ఆఫ్ x ఉంది, కనిపెట్టేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది మనకు తెలుసుకోవాల్సింది ఇది సెంటర్ నుంచి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఓకే, సెంటర్స్ నుంచి టచ్ అవుతున్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంటుంది. ఓకే, మనం ఫస్ట్ ఇక్కడ ఒకటి గీద్దాం. ఇక్కడ ఈ ట్రయాంగిల్ DAE, ఇది 90 degrees. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఓకే, అండ్ ఇది 9 and x బేస్ ఇక్కడ సేమ్ అలాగే యాంగిల్లో గీద్దాము. C కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సెంటర్ టాప్లో ఉంది, B టాప్లో ఉంది, అండ్ ఈ అనేది ఇక్కడ ఎడ్జ్లో ఉంది. ఓకే, నా BC వచ్చేసి x అవుతుంది. ఓకే, BC x అవుతుంది, అండ్ CE వచ్చేసి 9 అవుతుంది. ఓకే, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ మనం గుర్తుంచుకోవాలి. అదే వాల్యూ యూజ్ చేస్తాం అనుకుంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. ఓకే, ఫస్ట్ మనకి DE వాల్యూ కూడా తెలియదు. సరే, ఫస్ట్ DE వాల్యూ తెలుసుకుందాం. ఓకే, జస్ట్ మినిట్, గివ్ మీ మినిట్ గైస్. మనం ఇంకా షార్ట్ కట్ ఏమైనా ఉందేమో ఆలోచిస్తుంది ఈ క్వశ్చన్కి. ఎనీ షార్ట్ కట్ ట్రిక్ నా బుర్రలో స్ట్రైక్ అవ్వట్లేదు.
ఓకే గైస్, నాకైతే బుర్రలో ఏం స్ట్రైక్ అవ్వట్లేదు. సో నేనైతే ఓన్లీ సిమిలారిటీయే వాడతాను. సిమిలారిటీ, ట్రయాంగిల్ సిమిలారిటీస్ అని మనం ఇందాక ఫస్ట్ జామెట్రీలో ఫస్ట్ నుంచి దాని గురించి చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు అదే చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇది 4 6 కదా, ఎక్స్ 9. ఇక్కడ ఆల్రెడీ నేను చేసేసా బై మిస్టేక్. మనకు ఆన్సర్ ఎలాగొస్తుందో చూద్దాం. ఓకే, 4/6 ఈజ్ ఈక్వల్ టు x/9. ఓకే, 3 2 జా 3 3 జా 2 2 జా, ఎందుకంటే రేషియో నేను ఇది రెండు సైడ్లు ఈక్వల్ అయినప్పుడు ఈ రెండు సైడ్లు ప్రపోర్షనల్ తీసుకున్నా. సో x ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది ఆన్సర్. ఓకే, చూడండి సైజ్ మనకి x అడిగాడు. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అదంతా ఏం అడగలేదు, అదంతా మనం డైవర్ట్ చేయడానికి ఇచ్చాడు అన్నమాట. నేను ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఉంది కదా, d² - r1 r2 చేయాలి దీని, కానీ మనకి డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ కూడా ఇవ్వలేదు మనకి. సో మనం దాని జోలికి పోవద్దు, సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట ఇది, అది గుర్తుంచుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు ఇట్. The radius of a circle is 12.5 and the length of one of its chord is 11 cm. What is the distance of chord from the center? ఓకే, సర్కిల్ ఇచ్చాడు, ఒక కార్డ్ ఇచ్చాడు, దాని లెంత్ 11 అన్నాడు, కార్డ్ ఈజ్ 11 అన్నాడు, దీని యొక్క 11 సెంటీమీటర్స్, రేడియస్ వచ్చేసి 12.5 అన్నాడు. ఓకే, రేడియస్ వచ్చేసి 12.5. ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు, ఎక్స్ అనేది ఎంత. అప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్ 11/2 12.5. ఓకే, ఇప్పుడు దీని యొక్క స్క్వేరింగ్ చేయాల్సిందే, మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇది 5.5 వేసుకున్నా సరే, దీన్ని 5.5 అనుకుందాం. 5.5 - 12.5 హోల్ స్క్వేర్ అంటే అబ్బో, ఈ కొద్దిసేపు మనం ప్రపోర్షనేట్ చేద్దాం. 125 and 55, 5 11 జా 5 25 జా 25 25 జా 625, 625 నుంచి 121 తీసేస్తే ఎంత? ఓకే, జస్ట్ ఎ మినిట్. 625 121 405 √504 అంటే ఎంత వస్తుంది? 2 2 జా 4, 2 5 జా 10, 2 2 జా 4, 2 1 జా 2 2 జా 2 6 జా 2 6 జా 2 3 జా 9 7 జా. ఓకే, 2 2 ఇంటూ 3 ఇంటూ √14, 2 ఇంటూ 6 √14 వచ్చింది ఆన్సర్. ఓకే, 6 √14 ఏది 5తో మల్టిప్లై చేయడం తీసేస్తే ఇంటూ 5/10 చేయాలి. దీన్ని మనం 5తో తీసేసాము, 5 తీసేసాము బై 10, 0.5 ఉంది కదా 0.5, దాన్ని ఆ రెండు కామన్ చేస్తాం, దీన్ని ఇంటూ 5/10 చేస్తే 5 6 30, 30/10 √14 ఉంది, 3 √14 ఉంది. 14 అంటే ఎంత? 3 3 జా 9, 4 4 16, 3.23 అనుకుందాం. ఓకే, 3.23 అనుకుందాం, ఇంటూ 3 3 3 3 3 9, 9 పాయింట్ చిల్లర అంటే 10 అనుకుంటున్న ఆన్సర్. ఎంత అవుతుందో చూద్దాం. 11.2. ఓహో, వెరీ వెరీ సారీ గైస్, ఇది క్యాలిక్యులేషన్లోనే ఉంటుంది, మనం ఇక్కడ ఇంకేం చేయలేము. ఇది 11.2 అని వచ్చింది ఇక్కడ. సో మనం చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే 125 స్క్వేర్నే చేసి చేయాలి. ఇక్కడ 14 యొక్క స్క్వేర్ని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేదు. 3.5 వేసుకుంటే ఓకేనా, 3.5 వేసుకుని ఇంటూ 3 చేస్తే √14 ఈజ్ ఈక్వల్ టు 3.5 అనుకుందాము. ఎందుకంటే 16కి దగ్గర ఉండాలంటే 4, జస్ట్ 2 పాయింట్సే తక్కువ ఉంది కాబట్టి 3.5 అనుకుందాం. 3 5 జా 15, 3 3 జా 9, 10.5 వచ్చింది. ఓకే, 5 వచ్చింది అని అంటే 10 కంటే ఎక్కువ ఉందని అర్థం. సో 10 అయితే కాదు, 11.2 అనమాట. సో నేను ఇక్కడ ఎస్టిమేట్ చేసుకోవడంలో తప్పు చేస్తాను, 3.23 అని. 3.23 అవ్వదు, 3.5 వేసుకోవాలి. ఎందుకంటే √16 అనేది 4 వచ్చినప్పుడు √14 అనేది 3.5 ఎబోయే ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, అది గుర్తుంచుకోవాలి. నేను గుర్తుంచుకోలేదు, దెబ్బటైంది. నెక్స్ట్ క్వశ్చన్. The diameters of two circles are 12 and 20 centimeters respectively, and the distance between their centers is 16. Okay, d is equal to 16. Find the number of common tangents. Okay, 12 plus 20 ఎంత? 2 3 32 ఉంది, డిస్టెన్స్ 16 ఉంది, అంటే సర్కిల్స్ ఇంటర్లాక్ అవుతున్నాయి, బయట లేదు. ఒకేలా డి అనేది 32 ఉంది అనుకోండి, డి ఈజ్ ఈక్వల్ టు 32 ఉంటే బొమ్మ ఇలాగ ఉంటుంది, సర్కిల్స్ పక్క బొమ్మ. సో డి అనేది గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. ఓకే, R1 ప్లస్ R2, డి అనేది లెస్ దాన్ R1 ప్లస్ R2 ఉంది ఇక్కడ ఈ కేసులో. సో ఇంటర్లాక్ అవుతున్నాయి, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అన్నాడు, 1 2, అంతకంటే ఇంకోటి గీయడానికి రాదు, ఈ మధ్యలో నుంచి గీస్తే ఇంటర్ సీకెంట్ అయిపోతుంది, కాబట్టి 2. ఆన్సర్ వచ్చేసి 3. వాట్ ద హెల్, 16 సెంటీమీటర్స్ డయామీటర్స్ అన్నాడు. ఓకే, నేను మళ్ళీ పప్పులో కాలేసాను, చూసారా, క్వశ్చన్ చదవడం కూడా మనకి రావాలి. డయామీటర్స్ అన్నాడు అంటే R1 వచ్చేసరికి 6, R2 వచ్చేసరికి 10. ఓకే, అప్పుడు
R1 ప్లస్ R2 16 వచ్చింది. ఓకే, R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు డి అని వచ్చింది కదా, ఈజ్ ఈక్వల్ టు అప్పుడు బొమ్మ ఇలాగ ఉంటుంది. నో ఇలా కాదు, ఇలా ఉంటుంది. సర్కిల్ బయట టచ్ అవుతాయి. సో 1 2 3 నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ వచ్చేసి 3 ఉంటుంది. ఓకే 3. నెక్స్ట్ క్వశ్చన్. ఏబి అండ్ సిడి ఆర్ 2 parallel chords drawn in a circle with center O. The distance between the two chords is 21 cm. If the length of AB and CD are 24 cm and 18 cm respectively, then the radius of the circle is equal to 2 parallel chords drawn on circle with center O. The distance between the chords is 21 cm. The length of chord AB and CD 24, 18. Okay. Then the radius of the circle is equal to, okay, ఏముంది సింపుల్, ఒకటేమో 24, ఒకటేమో 24 ఏబి సిడి వచ్చేసి 18. రేడియస్ ఎంత, సెంటర్ అనేది ఓ అనుకుందాం. సెంటర్ ఏబి అండ్ సిడి 2 parallel chords drawn in the circle center. The distance between the two chords is 21. డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కార్డ్స్ వచ్చేసరికి 21 అంట. ఓకే, ఇది 21 ఉంది. రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. ఏముంది, నేను ఫస్ట్ ఇది 12 అవుతుంది, అప్పుడు ఇక్కడ ఇది గీస్తా. ఇది 12 అవుతుంది ఎందుకంటే ఇది 24 కాబట్టి, ఇది 18 అన్నాడు కాబట్టి ఇది 18 అన్నాడు కాబట్టి కింద ఉన్నది 9 అవుతుంది. అప్పుడు ఇలా గీస్తే ఇది 9 అవుతుంది. ఇక్కడ ఆరే ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఆరే ఉంటుంది. ఓకే, రేడియస్ అనేది సేమ్ ఎందుకంటే ఇది 90 degrees, ఇది 90 degrees. అండ్ ఇది మనకి ఏమి ఇచ్చాడు, 21 అని ఇచ్చాడు, ఇది ఎక్స్ అని ఇచ్చాడు. ఓకే, ఎక్స్ అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్, బిగ్ ట్రయాంగిల్, ఇది 12, ఇది ఎక్స్. ఇంకో ట్రయాంగిల్ వచ్చేసరికి ఎక్స్ ప్లస్ 21 9 అండ్ ఆర్. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 21 హోల్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. అంతే ఆన్సర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 144 హైపోటెన్యూస్, అదే పైథాగరస్ థియరమ్ వాడుతున్నా. ఎక్స్ ప్లస్ 21 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81. ఓకే, 144 మైనస్ 81 ఎంత, 144 మైనస్ 81 3, 14లో నుంచి 8 పోతే ఎంత, 63. ఓకే, 63 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నా. ఎక్స్ ప్లస్ 21 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 63. ఓకే, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. మనకి రేడియస్ కావాలి, ఫస్ట్ ఎక్స్ కనుక్కుంటేనే రేడియస్ వస్తుంది. ఓకే, ఈ ఎక్స్ ప్లస్ 21ని సాల్వ్ చేయాల్సిందే. సాల్వ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 42x ప్లస్ 441 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 63. ఈ ఎక్స్ స్క్వేర్ ఖతం. 42x ఈజ్ ఈక్వల్ ప్లస్ 441 ఈజ్ ఈక్వల్ టు 63 ఉంది. ఓకే, 42x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 42x ఈజ్ ఈక్వల్ టు 63 మైనస్ 441, 63 మైనస్ 441. ఓకే, ఇది మనకి తప్పడిపోయింది. బొమ్మ ఇలాగ వచ్చింది. యాక్చువల్లీ ఆపోజిట్ సైడ్స్ అని మెన్షన్ చేయలేదు వాడు. డ్రాన్ సెంటర్ ద డిస్టెన్స్ బిట్వీన్ కార్డ్స్ ఇస్ 21 ఇఫ్ ద లెన్స్ ఆఫ్ ఏబి అండ్ సిడి ఆర్ 24 అండ్ 18 సెంటీమీటర్స్. ఓకే అండి, 18 సెంటీమీటర్స్. ఓకే గైస్, ఇక్కడ మైనస్ వస్తుంది. ఎక్స్ అనేది మైనస్ 441 నుంచి 63 పోతే అది నెగిటివ్లో వస్తుంది. సో ఈ డయాగ్రామే తప్పనమాట. సో మనం ఇక్కడ మిస్టేక్ చేసాము. వాడు మనం ఇలా మిస్టేక్ చేయాలని చెప్పేసి ఇలాంటి ఇస్తాడు, వాడు మెన్షన్ చేయకుండా. మనం ఒకసారి 2 సార్లు చేయాల్సి వస్తుంది ఇటువంటి క్వశ్చన్ని. సో మొత్తం ఎరేజ్ చేస్తున్నంత. సో ఫిగర్ అనేది ఇలా ఉండదు. ఫిగర్ అనేది ఎలా ఉంటుంది అని చూపిస్తా ఒక నిమిషం. ఫిగర్ అనేది ఇలా ఉండాలి. 2 కార్డ్స్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది సెంటర్. ఓకే, ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది సెంటర్లో ఉన్నాయని మెన్షన్ చేస్తుంది. లేదంటే ఇక్కడ నెగిటివ్ రాకూడదు, ఇక్కడ పాజిటివ్ రావాలి. ఈక్వేషన్లో వచ్చింది అని అంటే మొత్తం అంతా ఎరేజ్ ఆల్ ఇంక చేసా. ఇప్పుడు ఇలా చూద్దాం. ఓకే, సెంటర్. ఓకే, ఏబి సిడి వచ్చేసి ఎంత, 18 కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 6, ఇది 9, ఇది కూడా 6, బట్ ఇక్కడ వచ్చేసరికి ఎంత, 12 ఉంటుంది. ఇది 12. ఓకే, ఇది ఎక్స్ అనుకోండి. డిస్టెన్స్ 21 అన్నాడు కాబట్టి 21 మైనస్ ఎక్స్. ఓకే, మనకి ఇది ఇంత వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 81 ఈజ్ ఈక్వల్ టు 21 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 144. ఓకే, 21 మైనస్ ఎక్స్. ఓకే చూద్దాం.
ప్రస్తుతానికి ఇలా ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 21 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 మైనస్ 81 చేస్తే ఎంత 3. 14లో నుంచి ఈ 8 పోతే 663. ఓకే 63 కదా, అంతే సేమ్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 441 ప్లస్ 42x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 63. ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. ఓకే 42x ఈజ్ ఈక్వల్ టు 63 ప్లస్ 441 401 504 7 7 49. ఓకే 7 6 42 7 7 49 7 2 14 6 into 12. ఎక్స్ వచ్చేసి 12 వచ్చింది. వెరీ సింపుల్. ఈ ట్రయాంగిల్ గీస్తున్నా 12 9 ఇక్కడ ఎంత వస్తుంది అంటే 3 3 3 4 ఇక్కడ 5 ఉంటుంది ఇంటూ 3 15. ఆన్సర్ వచ్చేసి 15 వస్తుంది. నేను ఇక్కడ 3 కట్ చేశాను కాబట్టి ఇక్కడ 5 వచ్చిన తర్వాత 3 4 5 ట్రిప్లెట్ని తీసి 3 వేసాను. 15 ఆన్సర్. ఓకే ఈ ఫిగర్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ బిలో పీక్యూ ఈజ్ ఏ డయామీటర్ అన్నాడు. పీక్యూ అనేది డయామీటర్. ఓకే ఆఫ్ ద సర్కిల్ సెంటర్. క్యూఓఆర్ వచ్చేసి 100 అన్నాడు. ఓకే పిఎస్ఆర్ ఎంత? ఓకే పిఎస్ఆర్ ఏముంది? ఇది 80 అని ఉంది. 80 అని ఉంటే ఇక్కడ ఎంత వస్తుంది? 40 వస్తుంది అంతే. ఆన్సర్ వచ్చేసి 40. ఎందుకు అంటే ఇప్పుడు ఈ సర్కిల్ గీసుకోండి. ఇది సెంటరు, ఓ అనేది సెంటరు. ఓకే అది ఇచ్చాడు మనకి సెంటర్ ఓ అని. ఓకే సెంటర్ దగ్గర ఏదైనా ట్రయాంగిల్ టీటా అని ఉందనుకోండి, ఇక్కడ 2 θ, ఇక్కడ 2 θ బై 2 అవుతుంది, హాఫ్ అవుతుంది. ఇక్కడ 2 θ ఉంటే ఇక్కడ టీటా అవుతుంది. ఓకే అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ 80 ఉంది. సో ఈ యాంగిల్ యొక్క డబల్ ఇది, హాఫ్ చేసా 40. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ 2 సర్కిల్స్ హ్యావింగ్ రేడియై 16 and 18 is 26. ఓకే 16 ప్లస్ 7 చేస్తే ఎంత? 24. డి వచ్చేసి ఎంత? 26. సో డి గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అంటే బొమ్మ ఇలాగ ఉంటుంది అనమాట. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ కానీ ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ కానీ ఇలా వస్తుంది. ఓకే ద లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. ఓకే ఏముంది? డి వచ్చేసి ఎంత ఉంది? 26 కదా. 26 స్క్వేర్ మైనస్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ R1 మైనస్ R2. 16 మైనస్ 8 అంటే 16, 8 స్క్వేర్. డిసిటి ఈజ్ ఈక్వల్ టు 26 స్క్వేర్ మైనస్ 18. 26 ప్లస్ 8 చేస్తే ఎంత? 4 34 ఇంటూ 18. ఓకే ఇప్పుడు చూద్దాం. 3 అనేది బయట ఉందా? 3 అనేది బయట లేదు, ఓన్లీ 2 బయట ఉంది. సో 2కి ఏముంది? ఓకే 17 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 9. ఈ 2 పోతే ఈ 2 బయటకు వచ్చేస్తుంది. 17 9 3 63 153. 2√153 ఇస్ ద ఆన్సర్. 2√153. ఓకే చూడండి, మీరు 9 ఉందని చెప్పేసి ఇక్కడ నేను మార్క్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ 9 ఉందని చెప్పేసి 3 తీసుకొచ్చి బయట పెట్టాను. 3 తీసుకొచ్చి బయట పెట్టేసి నానా టైం అంతా వేస్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 3 minutes వేస్ట్ అయింది నాకు టైం ఎగ్జామ్లో. మనకి చాలా వాల్యుబుల్ 3 minutes అని అంటే మార్క్ టెస్ట్లో మీరు ఆ తప్పు చేయకుండా ఆప్షన్స్ చూసి వెరిఫై చేయండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ 2 circles of radius 7 units and 1/2 units whose centers are 15 units apart. ఓకే D is equal to 15 distance between centers. కానీ 7 plus 7/2 R1 plus R2 is less than D. ఓకే 15 అనేది 7 plus 7/2 కంటే తక్కువ ఉంది. 7 యాడ్ చేస్తేనే 15, 7/2 తక్కువ ఉంది. ఓకే లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఏముంది? DCT ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ D స్క్వేర్ అంటే 15 స్క్వేర్ మైనస్ ఆఫ్ 7 మైనస్ 7/2 హోల్ స్క్వేర్. చూద్దాం. 15 స్క్వేర్ మైనస్ ఆఫ్ 7/2 హోల్ స్క్వేర్. ఓకే రూట్ 225 మైనస్ 49/4. ఓకే 225 ఇంటూ 4 చేస్తే 4 2 800, 425 100, 900. 900 మైనస్ 49/4 చేయాలి. 1 9 నుంచి 4 పోతే 5, 851/4 ఈజ్ ఈక్వల్ టు రూట్ 851/4. ఇక్కడ చూడండి 29 స్క్వేర్ వచ్చేసి 841. ఓకే 841 జస్ట్ ఒక 10 గ్యాప్ ఉంది కాబట్టి నేను 29.12 అనుకుంటున్నా, లేదా 15 వేసుకోండి. 29.15 16 వేద్దాం, కింద 4 ఉంది కాబట్టి 29.16 ఇది మొత్తం దీని మొత్తం స్క్వేర్ రూట్, కింద డినామినేటర్ కూడా స్క్వేర్ రూట్ 2 వస్తుంది. అప్పుడు 2 1 2, 2 4 8, 2 5 10, 2 8 16, 14.586 ఇస్ ద ఆన్సర్. చూసారు కదా, ఈసారి నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేశాను అందుకని వచ్చింది.
Next question. Let C be a circle with center O and PQ be minor arc on C. Let R and S be 2 points on the major arc of PQ. Major arc of PQ. Let C be a circle with center O. Okay. ఒక సర్కిల్ గీసా, దాంట్లో సెంటర్ ఓ పెట్టా. PQ be minor arc on C. PQ మైనర్ ఆర్క్ అన్నాడు కాబట్టి చిన్నది వేసా. ఓకే. లెట్ ఆర్ అండ్ ఎస్ బి పాయింట్స్ అండ్ మేజర్ ఆర్క్ ఆఫ్ PQ. మేజర్ ఆర్క్ ఆఫ్ PQ అంటే ఇదంతా మేజర్ ఆర్క్ ఆఫ్ PQ. ఓకే. దాంట్లో ఆర్ అండ్ ఎస్ అనేది పాయింట్స్ అంట. చెరిపేసి పెన్ ఇక్కడ వేద్దాం. ఆర్ ఎస్ బి మేజర్ పాయింట్స్. ఓకే. PQ సబ్టెన్స్ యాంగిల్ 88. ఓకే. PQ అనేది ఓ దగ్గర 80 వేస్తుంది. మంచిది. ఫైండ్ PRQ. PRQ వెరీ సింపుల్. ఇక్కడ 80 ఉంది సెంటర్లో, ఇక్కడ 40 ఉంటుంది అంతే. 40. PSQ కూడా సేమ్ అంతే. PQ నుంచి ఇక్కడ వస్తుంది. సో 40 ఆన్సర్. దీన్ని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం ఆప్షన్ చూస్తేనే అర్థమవుతుంది, ఇదంత ఈజీగా అయ్యేది కాదు. చూద్దాం. ఇన్ ఎ సర్కిల్ విత్ రేడియస్ 3 సైడ్ 2 కార్డ్స్ ఆఫ్ లై ఆన్ ద డిఫరెంట్ సైడ్. ఇదిగో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు డిఫరెంట్ సైడ్ అని. చాలు, ఆ మాత్రం చాలు. ఓకే. 2 కార్డ్స్ ఆఫ్ లెంత్ 2 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్. 2 సెంటీమీటర్స్ కొంచెం కిందకి ఇస్తున్నా. 2. ఇది వచ్చేసి 3. ఓకే. వాట్ ఈస్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 కార్డ్స్? ఓకే, వెరీ సింపుల్. ఇది 3 అంటే ఇది 1.5 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తే 2 కాబట్టి ఇది 1 అవుతుంది. ఇది R అవుతుంది, ఇది కూడా R అవుతుంది. ఇది X, ఇది Y కావాలి మనకి. X + Y కావాలి. అంత ఈజీగా అయ్యే ఛాన్స్ లెక్కలేదు. రేడియస్ ఆఫ్ 3 సెంటీమీటర్ 2 కార్డ్స్. రేడియస్ 3 అన్నాడు. ఓకే. R వచ్చేసి 3 అని ఇచ్చాడు. చాలు. ఓకే. ఇది 1. ఓకే. X వచ్చేసి 1.5 స్క్వేర్ మైనస్ సారీ X వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ X = స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 1.5 స్క్వేర్. ఓకే. Y వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 1 స్క్వేర్. ఎందుకంటే 3 స్క్వేర్ వచ్చేసి 9 అవుతుంది. చూద్దాం. 9 మైనస్ 1.5 స్క్వేర్ అంటే 2.25. ఓకే. రూట్ 9 మైనస్ 2.25 75 5 7 8 నుంచి 2 పోతే 6.75. 6.75 ఈజ్ ఈక్వల్ టు ఇది 9 మైనస్ 1 అంటే ఇది రూట్ 8. ఇది రూట్ 8. మనకు కావాల్సింది ఏంటి? X + Y. X + Y 675 అని అంటే మనం ఇక్కడ చూడండి డినామినేటర్లో 2 అని ఇచ్చాడు. మనం చేసిన ఇంకో మిస్టేక్ ఏంది అని అంటే ఇక్కడ 15 అని వేసేసుకుందాం. 15 వేయొద్దు, ఇక్కడ /2 అని వేయాలి. 3/2 అని. ఓకే. ఆ మిస్టేక్ చేయొద్దు. 9 మైనస్ 3/2 రూట్ 9 మైనస్ 3/2 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? రూట్ 9 మైనస్ 9/4. 4 9 36. 36 మైనస్ 9 ఎంత? 27/4. ఓకే. రూట్ 27/4 అంటే కింద 2 వచ్చేస్తుంది. 9 3 రూట్ 3/2. ఓకే. X = 3 రూట్ 3/2. Y వచ్చేసరికి 2 రూట్ 2. ఓకే. దీన్ని ప్లస్ చేయాలి. ఓకే. 3 రూట్ 3/2 ప్లస్ 2 రూట్ 2. 2 2 4. 3 రూట్ 3 ప్లస్ 4 రూట్ 2/2. 3 రూట్ 3 ప్లస్ 4 రూట్ 2/2 is the answer. Okay. Next. A line cuts 2 concentric circles. The length of chords formed by this line on the circle is 6 cm 18 cm. Find the difference in the squares of the radii of the 2 circles. Kanimsham. A line cuts 2 concentric circles. Lengths of chords formed by this line on the circles are 6 and 18 centimeters. Find the difference. Okay, first 2 concentric circles theta. Record అవుతుంది. 2 concentric. A line cuts 2 concentric. The lengths of chords formed by this line. Okay, lengths of chords formed by this line. Chords అన్నాడు కాబట్టి నేను మరీ పైకి గీసేసా. వెరీ సారీ. కొంచెం కిందకి ఇద్దాం. ఇలాగొచ్చింది. ఓకే. లెంత్ ఆఫ్ కార్డ్ అనేది 6 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకే. 6 అంటే ఇది చూడండి, స్మాల్ సర్కిల్ మొత్తం 6 అంటే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఓకే. అండ్ బిగ్ సర్కిల్లో 18 అన్నాడు.
అంటే ఇటు సైడ్ 9 రావాలి, ఇటు సైడ్ 9 రావాలి, ఇటు సైడ్ కూడా 9 రావాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ 3 వచ్చేసింది, ఇక్కడ ఇంకా 6 రావాలి, ఇక్కడ కూడా 6 రావాలి. ఓకే, ఫైండ్ ద రేడియా అన్నాడు. ఏముంది, ఇది ఇది ఆర్ ఫైండ్ ద రేడియా ఆఫ్ ద 2 సర్కిల్స్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేడియా ఆఫ్ 2 సర్కిల్స్. అబ్బో, డిఫరెన్స్ బిట్వీన్ రేడియా ఆఫ్ 2 సర్కిల్స్ అని అన్నాడు. ఓకే, ఇది ఆర్, ఇది క్యాపిటల్ ఆర్, ఇది క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఇవన్నీ ట్రయాంగిల్స్కి ఇద్దాం. ఫస్ట్ క్యాపిటల్ ఆర్ సర్కిల్కి వచ్చేసి హైట్ ఎంతో ఇలేదు, హైట్ హెచ్ అనుకుందాం. అండ్ బేస్ వచ్చేసరికి 9 అవుతుంది. అండ్ స్మాల్ సర్కిల్ స్మాల్ ఆర్ ఉన్నదానికి బేస్ 3 అవుతుంది, హైట్ హెచ్ అవుతుంది. ఓకే, సో ఈక్వేట్ చేయాలి. ఇప్పుడు హైట్ అనేది కామన్ ఉంది కదా, పైథాగరస్ థీరం వాడి హైట్నే ఈక్వేట్ చేద్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్. సేమ్ ఇదే ఈక్వల్ టు రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఓకే, సో ఇది రెండు ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఇది 1 అనుకుంటే ఇది 2 అనుకుందాం. 1 ఈక్వల్ టు 2 చేద్దాం. రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ స్క్వేర్ రూట్. ఇది క్యాన్సల్. అండ్ ఆర్ స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ మైనస్ 9. ఆర్ స్క్వేర్ మైనస్ 81 ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ మైనస్ 9. ఓకే, క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 మైనస్ 9. 9 9 8 9 8 72. ఓకే, ఆర్ స్క్వేర్ మైనస్ ఇన్ ద ఓకే ఇక్కడ చూడండి క్వశ్చన్, ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 72 అని వచ్చింది. మనల్ని అడిగింది కూడా డిఫరెన్స్ ఇన్ ద స్క్వేర్స్ అని అడిగాడు. డిఫరెన్స్ ఇన్ ద స్క్వేర్స్, ఇది 72 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లెట్ సి బి ద సర్కిల్ విత్ సెంటర్ O అండ్ P be an external point to C. Let C be a circle with center O and P be an external point to C. సెంటర్ O అన్నాడు, P అనేది ఎక్స్టర్నల్ పాయింట్ P అన్నాడు. P అండ్ PB 2 టాంజెంట్స్. ఓకే, PA అండ్ PB 2 టాంజెంట్స్ అన్నాడు. ఓకే, ఇఫ్ P and PB are inclined to each other at an angle 60. ఓకే, ఇది 60. ఫైండ్ యాంగిల్ POA. POA ఎంత అని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక ట్యాంజెంట్ ఎప్పుడైనా సరే 90 డిగ్రీలో పడుతుంది. ఈ క్వశ్చన్లో నేను ఇక్కడ 90 డిగ్రీ అని వేసాను. సో ఇప్పుడు ఒక క్వాడ్రిలేటర్ వచ్చేసింది మనకి ఇలాగా. ఓకే, క్వాడ్రిలేటర్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360. ఇక్కడ 90 ఇక్కడ 90 పోతే ఇది 180 ఉంటుంది. 180 90 పోతే 180. 360లో నుంచి 180 పోతే అంటే ఇంకో 180 ఉంటుంది. ఆ 180లోంచి 60 తీస్తే 120 ఉంటుంది. ఇది మొత్తం 120 ఉంటుంది. బట్ మనల్ని ఏం అడిగాడు, POA అని అడిగాడు. సో ఈ 120కి ఎగ్జాక్ట్లీ హాఫ్ కింద కట్ చేస్తున్నది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి డయాగ్రామికల్లీ, ఈ POA అనేది 120కి హాఫ్ కింద కట్ చేస్తుంది. సో యాంగిల్ వచ్చేసి ఇక్కడ 60 అవుతుంది. 60. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ R1 + R2 ఈజ్ ఈక్వల్ టు D. R1 + R2 ఈజ్ ఈక్వల్ టు D అంటే అదే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్, లెంత్ ఆఫ్ సమ్ ఆఫ్ రేడియస్ ఒకటే ఉంది. అంటే ఆ బొమ్మ ఇలా ఉంటుంది. అప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ టాంజెంట్స్ వస్తాయి? 1 2 3 3 వస్తాయి. ఆన్సర్ 3. ఇంకా అంతకంటే ఏమీ ఆలోచించక్కర్లేదు. 3 చూసారు కదా. ఓకే, 2 కార్డ్స్ ఆఫ్ సర్కిల్ AB అండ్ CD మీట్ అవుట్ సైడ్ ద సర్కిల్ అట్ ద పాయింట్ P. ఓకే, సీకెట్లు గీస్తున్నాడు, బయట కలుస్తాయంట P దగ్గర. ఓకే, ఇది A, ఇది B, ఇది P అనుకుందాం. ఇక్కడ నుంచి CD ఇలా మీట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది C, ఇది D, ఇది P. ఓకే, CP వచ్చేసి మొత్తం 160 అంట, AP వచ్చేసి మొత్తం 200. ఇది మొత్తం 200, AB వచ్చేసి 120 అని అంటే ఇది వచ్చేసి ఎంత అవుతుంది అప్పుడు 80 అవుతుంది. ఓకే, CP వచ్చేసి మొత్తం 160 అయితే CD ఎంత, లెంత్ ఆఫ్ CD కనుక్కోమంటున్నాడు. ఓకే, మనం దీన్ని X అనుకుందాం. ఇది మొత్తం 160 కదా, దాని వదిలేదు. CD కనుక్కోవాలి మనం. 160. సరే దీన్నే X అనుకుందాం. దీన్ని 160 అబ్బో అది చాలా ఇబ్బంది అయిపోద్ది మనకి. జస్ట్ బయట దాన్ని X అనుకుంటే మనకి ఈజీగా ఉంది. 160 - X చేద్దాం లాస్ట్కి. నేను లోపల దాన్ని X అనుకుంటే డైరెక్ట్గా వాల్యూ వచ్చేస్తాను అనుకున్నాను, కానీ అది చాలా కష్టంగా ఉంది నాకు, నా మైండ్కి. మీరు కానీ లోపల ఉన్నదాన్ని కూడా చూసేయండి. ఇప్పుడు వెరీ సింపుల్. 80 × 200 ఈజ్ ఈక్వల్ టు X × 160. PA × PB ఈజ్ ఈక్వల్ టు PB × PA ఈజ్ ఈక్వల్ టు PD × PC. నేను ఫార్ములా ప్రకారం రివర్స్లో వేసాను ABCD, బట్ ఒకటే.
ఈ బయట దాన్ని ఇంటూ హోల్ ట్యాంజెంట్ మైనస్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు బయటది ఇంటూ హోల్ ట్యాంజెంట్ హోల్ సీకెంట్ అంతే చేస్తున్నా. 80 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 160 అంతే. 81 జా 80 ఇంటూ 2 జా 2 జా 200 జా ఎక్స్ వచ్చేసి 100 అని వచ్చింది. సో ఇదేమవుద్ది 60 అవుద్ది. ఆన్సర్ 60. చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. 2 ఈక్వల్ సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 18 centimeters intersect each other such that each passes through the center of the other. Each passes through center of the other. ఓకే, ఒక సర్కిల్ గీసా, దీని యొక్క సెంటర్ ఉంది, ఇక్కడ నుంచి ఇంకో సర్కిల్ వెళ్తుంది, దీని సెంటర్ ఇదే ఉంది. ఈక్వల్ సర్కిల్స్ ఆఫ్ రేడియస్ అన్నాడు. లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ అన్నాడు. నేను ఈ బొమ్మ ఇప్పటికీ 10 సార్లు వేస్తే ఇంకే బుద్ధి కావట్లేదు. డైరెక్ట్గా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ 18 దాని హైట్ కనుక్కొని 2 times మల్టిప్లై చేస్తున్నాను అంతే. √3/2 ఇంటూ 18 ఇంటూ 2 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 18√3 ఇస్ ద ఆన్సర్. వాట్ 18√3 అని అన్నాడు. ఓకే, 9 ఉంది. 9 బయట ఉంటే ఇంకా 9 ఇంటూ 2 కదా, 4 3 జా 12 అవుతుంది ఇన్సైడ్. కాదు, 9 అయితే కాదు. 6 ఉంది అనుకోండి, 6 ఇంటూ ఓకే. ఇప్పుడు సేమ్ వాడు మళ్ళీ ఇందాక ట్రిక్ ప్లే చేస్తున్నాడు మన మీద. ఆన్సర్ ఇదే అవుద్ది, ఎందుకంటే 18 అంటే 6 ఇంటూ 3 అవుతుంది. ఓకే, 6 బయట నుంచి 3 లోపల పంపాలంటే 9 అవుద్ది. అప్పుడు 9 ఇంటూ 3 27 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఇదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డి ఈజ్ ఎ కార్డ్ అండ్ కేడి ఈజ్ ఎ సీకెంట్ ఆఫ్ ఎ సర్కిల్. ఇఫ్ కేడి ఈజ్ ఈక్వల్ టు 9, డి ఈజ్ ఈక్వల్ టు 7, కేహెచ్ ఈజ్ ఎ టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్ ఎట్ పాయింట్ హెచ్, దెన్ ఫైండ్ కేహెచ్. Now DE is a chord and KD is a secant of a circle. Okay, first బొమ్మ గీద్దాం. DE is a chord. DE is a chord and KDE is a secant of a circle. Okay, KDE కదా, K ని ఇక్కడ గీస్తున్నా నేను. KDE is secant of a circle. Okay, if KD is equal to 9 centimeters. Okay, ఇది 9. DE is equal to 7. Okay, find KH. And KH is a tangent to circle. KH is a tangent to circle. Okay, KH ని అనుకోమన్నాడు. ఏముంది, KH square is equal to 9 into 9 plus 7 ఎంత 16 అంతే. 9 into 16. KH is equal to 3 into 4 12. ఆన్సర్ 12. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ద లెంత్ ఆఫ్ ఆర్క్ AB is equal to 5 times the radius. Length of the arc AB is equal to 5 times of radius. ఓకే, సో ఇదంతా టీటా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టర్ అన్నాడు. ఓకే, మన ఏరియా ఆఫ్ సెక్టర్ అనుకో. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటా అనుకోండి. ఈ యాంగిల్ని మొత్తం సర్కిల్ యొక్క యాంగిల్ 360 ఉంటుంది. మొత్తం సర్కిల్ యొక్క యాంగిల్ 360 అవుతుంది. అందులో ఓన్లీ ఇంత పార్టీ తీసుకున్నాడు. ఏరియా పెరిమీటర్ కూడా ఇంతే తీసుకున్నాడు. అప్పుడు పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2πr కదా. ఈ పార్టీ కావాలంటే ఏం చేయాలి, ఏముంది, θ/360 ఇంటూ 2πr చేస్తే మనకి AB వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు AB ఈజ్ ఈక్వల్ టు 5 times ద రేడియస్ R. ఓకే, AB ఈజ్ ఈక్వల్ టు 5 times ద రేడియస్ R అన్నాడు. ఏముంది, సింపుల్. θ/360 ఇంటూ 2πr ఈజ్ ఈక్వల్ టు 5 times ద రేడియస్ R అన్నాడు. క్వశ్చన్ చెప్పింది రాస్తున్నా. 6 ఎగిరిపోయింది. ఈ యాంగిల్ ఎంతో చూద్దాం. మనకి ఏరియా కనుక్కోమన్నాడు, సెక్టార్ యొక్క ఏరియా. ఏముంది, ఫస్ట్ ఈ యాంగిల్ కనుక్కుందాం. θ/360 అంటే ఎంత, θ/360 ఈజ్ ఈక్వల్ టు 5/2π. అది వచ్చేసింది మనకి. ఇప్పుడు ఈ మొత్తం ఏరియా కనుక్కోవాలి అని అంటే ఏంది ఉంది, θ/360 ఇంటూ πr² ఏరియా ఆఫ్ సెక్టార్ వచ్చేసి ఇది. ఓకే, θ/360 ఇంటూ πr². మనకి θ/360 వాల్యూ 5/2 వచ్చింది. 5/2π ఇంటూ πr². పై క్యాన్సల్. 2.5 r². 5/2 అంటే 2.5. ఆన్సర్ చూడండి. చెప్పలా. నెక్స్ట్ క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ 2 circles having radius 22 and 18 centimeters 32. The length of the direct common tangent of the 2 circles is. The distance between the centers of 2 circles having radius 22. ఓకే, 22 18 అన్నాడు. 22 + 18 చేస్తే ఎంత, 0 1 2 3 40. ఓకే, R1 + R2 ఈజ్ గ్రేటర్ దాన్ D. సో సర్కిల్ ఇలాగ ఉంటుంది. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అడిగాడు. ఓకే, డిస్టెన్స్ వచ్చేసి 32 అన్నాడు కదా. 32² మైనస్ ఆఫ్ R1 - R2. 22 - 18 చేస్తే ఎంత గైస్, 4 4²
ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 36 ఇంటూ 32లో నుంచి 4 పోతే ఎంత 28 ఇంటూ 28 6√28. కానీ బయట 6 ఉండకూడదు, అదర్ 2 ఉండాలి లేదా 3 ఉండాలి. ఓకే, ఫస్ట్ 2 ఉంచుదాం, 3 పోతే 9. 28 ఇంటూ 9 చేస్తే ఎంత 28 9 8 72 9 2 18 ఆఫ్టర్ 19 20 21 22 23 24 25 252 ఉంది. ఓకే, 2√252 ఇస్తే ఆన్సర్. నేను 3ని ఇక్కడ, ఇది 6 అంటే 2 ఇంటూ 3 కదా, 3 లోపలికి వెళ్తే 9 అవుతుంది. 9 అయ్యింది, 9తో మల్టిప్లై చేస్తే 252 వచ్చింది. సో ఆన్సర్ 2√252 అనుకుంటున్నా. 2√252. యా. ఫ్రమ్ పాయింట్ ఏ టాంజెంట్ లైన్ ఇస్ డ్రాన్ టు ద సర్కిల్ ఆఫ్ రేడియస్ 14 యూనిట్స్. ఒక సర్కిల్ ఉంది, ఏ అనే పాయింట్ నుంచి ఒక టాంజెంట్ గీసాం. ఏ అనే పాయింట్ నుంచి ఒక టాంజెంట్ గీసాం ఇక్కడ. ఓకే, దాని యొక్క రేడియస్ వచ్చేసి 14 యూనిట్స్. ఓకే, ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఏ సీకెంట్ ఈస్ డ్రాన్ టు ద సర్కిల్ విచ్ ఎట్ బి అండ్ సి. ఓకే, ఇదే పాయింట్ నుంచి ఒక సీకెంట్ కూడా గీసాం. ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది. ఓకే, ద పాయింట్ బి ఈజ్ నియర్ ఏ దాన్ సి. ద పాయింట్ బి ఈజ్ ఓకే, ఏ దగ్గర ఉంది. ఓకే, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ బీసీ ఇన్ యూనిట్స్? యూనిట్స్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ ఈస్ 21. టాంజెంట్ ఏ 21 ఇచ్చాడు, ఏబి ఈజ్ 14 అన్నాడు. ఓకే, 14 ఇది ఎక్స్. ఓకే, ఏబి ఈజ్ 14 ఇది ఎక్స్. ఓకే, లెంత్ ఆఫ్ బీసీ అని అడిగాడు మనది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ బీసీ? ఓకే, 21 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 14 ప్లస్ ఎక్స్, అదే ఆన్సర్. 21 ఇంటూ 21 ఈజ్ ఈక్వల్ టు 14. 7 2 జా 7 3 జా 63 ఈజ్ ఈక్వల్ టు 28 ప్లస్ 2x. 28 ఇక్కడ తీసేస్తే ఎంత? 2 నుంచి 13లో నుంచి 8 పోతే ఎంత పోతుంది? 5 నుంచి 2 పోతే 35 ఈజ్ ఈక్వల్ టు 2x. 2 17.5 చిల్లర 17.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Triangle PQR is an equilateral triangle inscribed in circle. Triangle PQR. Triangle PQR is an equilateral triangle అన్నాడు. గీసా. Inscribed in a circle. Inscribed in a circle. Okay. S is any point on the arc. S is any point on the arc. నేను ఇక్కడ వేసుకుంటున్నా. PSQ మెజర్ ఆఫ్ యాంగిల్, పిఎస్క్యూ యొక్క యాంగిల్ ఎంత? ఓకే, ఇది 60 degrees మనకు తెలిసిందే. ఎస్ ఇస్ ఎనీ పాయింట్ ఆన్ ద ఆర్క్ అన్నాడు. ఓకే, పిఎస్క్యూ అన్నాడు కదా, మనం ఎస్ని ఇక్కడ వేద్దాం, ఇది ఇంకా ఈజీగా ఉంటుంది, తీసేద్దాం. ఓకే, పిఎస్క్యూ. వాట్ ఈస్ ద యాంగిల్ పిఎస్క్యూ? పిఎస్క్యూ యొక్క యాంగిల్ ఎంత? ఓకే, చూడండి ఇక్కడ 60 ఉంది, ఇది ఎంత ఉండాలి? 120 ఉంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటర్ 180 అవుతుంది. మీకు తెలుసో తెలీదో, ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ గీసాను ట్రయాంగిల్లో, ఇది టీటా ప్లస్ బి ఆల్ఫా ప్లస్ టీటా ఆఫ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఈజ్ ఈక్వల్ టు 180 ఆపోజిట్ యాంగిల్స్. సో 120నే ఉండాలి ఇక్కడ, పిఎస్కి 120 ఉండాలి. కానీ ఇక్కడ ఉందా? పిఎస్క్యూ 120 ఉండాలి. 60 అంటే 120 ఉండాలి, మరి ఇక్కడ లేదు. సరే, సో ఎస్ అనేది ఇక్కడ లేదు, ఎలా చేసినా కూడా పిఎస్క్యూ. ఇప్పుడు ఎస్ అనేది ఇక్కడే ఉందనుకోండి, పిఎస్క్యూ అవుతుంది అప్పుడు. ఓకే ఓకే, ఎస్ కింద వేసుకుందాం, ఇది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఎస్ కింద వేసి చూద్దాం. ఇప్పుడు PQR PSQ వచ్చేసి ఎంత అవుతుంది? సో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఇది 68, ఇది 30 అవుతుంది, అండ్ ఇది 90 degrees అవుతుంది మనం స్ట్రైట్గా గీస్తే ఎస్ అనే పాయింట్ ఎక్కడైనా సర్కిల్లో. సో ఇది 90 అయినప్పుడు ఇదే ఎంత అవుతుంది? ఇది కూడా 90 అవుతుంది. ఓకే, ఇది 90 అయినప్పుడు ఇది 60 అవుతుంది, అండ్ ఇది డయామీటర్ కూడా అవుతుంది గాయస్. మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీకు ట్రయాంగిల్స్ కొంచెం చేస్తూ ఉంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అర్థమవుతూ ఉంటుంది. ఇది ఒక ట్రిక్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎప్పుడైనా ఈక్వల్గా డివైడ్ చేస్తుంది, దాని సర్కిల్గానే ఉంటే సర్కమ్ సర్కిల్, ఇది డయామీటర్ అవుతుంది. సో ఇప్పుడు ఇది 30 అవుతుంది, అప్పుడు టోటల్ 90 degrees అవుతుంది యాంగిల్. ఓకే, 90 degrees అవుద్ది. సో యాంగిల్ వచ్చేసి పిఎస్క్యూ. ఓకే,
పిఎస్క్యూ వచ్చేసి 90 డిగ్రీస్ అవుతుంది. ఐదర్ 120 అవుతుంది, లేదంటే 60 ఉంది కాబట్టి, లేదంటే 90 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ 90 అవుతుంది ఎందుకంటే ఇది డయామీటర్. పిఎస్క్యూ అన్నాడు కదా, ఓకే. పీక్యూ డయామీటర్ అవుతుంది అప్పుడు, మనకి అది గుర్తుంచుకోండి. ఓకే, పిఎస్ అనేది డయామీటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 28 సెంటీమీటర్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 28. సెక్టార్ అని అన్నాడు అంటే ఒక సర్కిల్ ఉంది, ఇందులో ఇంత భాగం, దీని యొక్క ఏరియా వచ్చేసి 112 అని అన్నాడు. ఓకే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ కరస్పాండింగ్ సెక్టార్. ఈ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో θ/360 ఇంటూ పై ఇంటూ 28 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 112. ఓకే, ఇక 28 ఇంటూ 28 అయిద్దా, 2 5 జా, 2 6 జా, 2 14 జా, 7 8 జా, 7 4 జా. ఓకే, 2 7 జా, 2 4 జా. ఓకే, 4 క్యాన్సల్. ఓకే, θ/360 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/7 పైయా, 7 ఒక్కటే ఉంది, పై మిగిలింది అంతే, 7 పై. ఓకే, 1/7 పై. ఇప్పుడు మనకి 2πr అని కావాలి. θ/360 వాల్యూ వచ్చింది, సేమ్ అంతే. θ/360 ఇంటూ 2 ఇంటూ పై ఇంటూ r అంటే 28. ఓకే, θ/360 వాల్యూ 1/7 పై. 1/7 పై ఇంటూ 2 ఇంటూ పై ఇంటూ 28. ఈ పై క్యాన్సల్, 7 1 జా, 7 4 జా, 4 ఇంటూ 2 చేస్తే ఎంత, 8. ఆన్సర్ వచ్చేసి 8. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇదే ఎలా ఉంటుందో. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ 2 సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 22 and 10 centimeters is 37. If the points of contact of a direct common tangent of these circles are M and Q. Radius 22 and 10. సేమ్ 22 and 10 అంటే బయట ఉంది. నేను R1 + R2 ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయలేను, గీకి బాగా దొబ్బుతున్నా డైరెక్ట్గా. ఓకే, ఇది M, ఇది N. ఓకే, ఇక్కడ నుంచి 22, ఇక్కడ నుంచి ఇది 10. ఓకే, 37 అన్నాడు. ఇది మొత్తం 37, ఇది మొత్తం 37. ఓకే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ సెగ్మెంట్ MQ. క్యూ ఎక్కడ వచ్చింది, M and N కాదా. ఓకే, MQ ఏముంది, డైరెక్ట్ కామన్ టాంజెంట్ అడిగాడు. √d². 37 స్క్వేర్ మైనస్ ఆఫ్ 22 - 10 అంటే 12 స్క్వేర్. 37 + 12 చేస్తే ఎంత అవుతుంది, 37 + 12 చేస్తే 9, 49 ఇంటూ 37 - 12 చేస్తే 25. 7 × 5 35. ఆన్సర్ 35. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. మీరు 37 స్క్వేర్ చేసి దాన్ని మైనస్ చేసి దాని స్క్వేర్ రూట్ కనుక్కునే కంటే A + B × A - B వాడండి. మ్యాక్సిమం A + B × A - B ఈజ్ ఈక్వల్ టు A² - B². అది కంపల్సరీ వాడండి క్వశ్చన్స్లో, ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 35 అనా, 35. ఓకే, సో చూసారు కదా 25 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెథడ్స్, ట్రాంజిల్స్. మీకు సర్కిల్స్ గురించి మ్యాక్సిమం రెండే, ఒకటి PA × PB ఈజ్ ఈక్వల్ టు PT². PT² ఈజ్ ఈక్వల్ టు అదే, ఈ ఫార్ములా బేస్ చేసుకుని మ్యాక్సిమం క్వశ్చన్స్ అడిగాడు. ఈక్యులేటరల్ ట్రయాంగిల్ కనుక హైట్కి ఇస్తే అది రెండు ఈక్వల్గా డివైడ్ అవుతుంది. యాంగిల్ ఇక్కడ 30, ఇక్కడ 30 ఉంటుంది, 60 అయింది. అది గుర్తుంచుకుందాం కదా. సో ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి. అండ్ వన్ ఆఫ్ ద వీడియో కామెంట్ చేస్తాడు, నా ఈమెయిల్ కూడా తనకి మెన్షన్ చేస్తాను కింద. మీకు ఏమైనా క్వెరీస్ కావాలన్నా, డౌట్స్ కావాలన్నా నా ఈమెయిల్కి పెట్టండి, వీ విల్ సార్ట్ ఇట్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ వెరీ మచ్, బై బాయ్.